హల్లెలూయా. ఈ రోజుల్లో పేర్లు మోడర్న్గా ఫ్యాషన్గా పెట్టుకుంటున్నారు పేర్లు. కానీ ఆ రోజుల్లో పేర్లు ఎలా ఉండేయంటే వాళ్ళ యొక్క గుణములు బట్టి అక్కడున్న పరిస్థితులు బట్టి పేర్లు పెట్టేవాళ్ళంట. ఆ కాలంలో మనం గమనిస్తే కనుక మోషే అనే పేరు అర్థం ఏంటంటే నీటిలోంచి తీయబడిన వాడు, కాబట్టి అతనికి ఏమైనా పేరు పెట్టారు మోషే. అంటే అక్కడ పరిస్థితులను బట్టి, అక్కడ విధానాలను బట్టి, లేదా ఆ గుణములను బట్టి పేర్లు పెట్టడం అనేది జరిగింది. అలాగే ఇంకొక మాట మనం నేర్చుకుంటే కనుక ఇంకొక పేరు మనం చూస్తే కనుక ఎబ్బేజు అనే ఒక పేరు ఉంది. ఎందుకని వేదన పుత్రుడు అంటే తన పుట్టంగానే తన తల్లి చనిపోయింది. తన తల్లి చనిపోయింది కాబట్టి వేదనలో పుట్టాడు కాబట్టి వేదన పుత్రుడు అని పేరు పెట్టబడింది. అలాగే ఇంకొక బిడ్డ పేరు ఏం పడే ఏకా బోతు అని ఒక పేరు. స్థలమా పేరా? పేరేగా అదొక పేరు. అంటే ఏ పేర్లైనా అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడికున్న స్థితిగతులను బట్టి, లేదా వాళ్ళకున్న గుణములను బట్టి పేర్లు అనేవి పడతాం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడైతే అలా కాదు. ఇప్పుడు అన్ని పేర్లన్నీ మోడర్న్ పేర్లు అయిపోయినాయి అందరికీ కూడా, అవునా కదా? స్టైలిష్గా ఉండాలి, మోడర్న్గా ఉండాలి అని పేర్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడు, అవునా కదా? చూడండి, యేసుబాబు వాళ్ళ అబ్బాయి పేరు మోషే. మోషే యేసుబాబు కుమారుడు నాయకుడు అవ్వాలి. అవునండి, పేర్లు అలాంటి మంచి పేర్లు చక్కగా దేవుని పేర్లు పెట్టుకోవాలి. అంతేగాని కొంతమంది పేర్లు వెరైటీ పేర్లన్నీ పెట్టుకుంటా ఉన్నారు. ఆ పేర్లు నోరు తిరగవయ్యి. అలాంటి పేర్లు స్టైల్గా ఉండాలండి పాస్టర్ గారు. చక్కగా మంచిగా దేవుని పేరు పెట్టుకుంటే ఆ కృప దేవునిచ్చినేమో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మనకి 5 పేర్లు కనబడుతున్నాయి యేసయ్యకి. ఏమిటి 5 పేర్లు? ఆయన ఎవరంట? ఆయన ఆశ్చర్యకరుడు అంట, ఆలోచనకర్త అంట, బలవంతుడైన దేవుడు అంట, నిత్యులకు తండ్రి, సమాధాన అధిపతి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ కూడా ఊరికే పెట్టిన పేర్లు కాదు ఇవన్నీ. ఆయనకున్న గుణములు అవన్నీ, ఆయనలో ఉన్న లక్షణాలు అవన్నీ కూడా. అందుకే ఆయనకి 5 పేర్లు ఉన్నాయి. దావీదు గొలియాతుని చంపడానికి ఏటులోకి వెళ్ళి 5 రాళ్ళు తీసుకొస్తాడు. ఎన్ని రాళ్ళు అండి? ఈ 5 రాళ్ళు ఏంటో తెలుసా? ఈ 5 పేర్లు 5 రాళ్ళు. అందుకే అంటాడు, నువ్వైతే కత్తే ఈటే బల్లెము తీసుకొని నా మీద యుద్ధానికి వస్తున్నావు, నేనైతే యెహోవా పేరిట నీ మీదకి వస్తున్నాను. దేవుని నామములో యుద్ధానికి వస్తాను అంటే దేవుని నామము కలిగిన ఒక 5 రాళ్ళు తీసుకొని వచ్చి ఒక రాయితో కొట్టాడంట. ఆ రాయి ఏంటో తెలుసా? నేను చెప్పనా రాయ? దావీదుని అడిగితే ప్రార్థన చేసినప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళి అడిగా, ఏ రాయి అంటే ఆ రాయి అన్నాడు, బలవంతుడైన దేవుడి అనే రాయ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ రాయ? ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు మీరు అంటే కనుక వాక్యంలో రుజువు చూపిస్తాం మీకు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనం చదవండి. దావీదు ఫిలిస్తీయుడి కంటే బాధ్యుడై ఖడ్గము లేకయే దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను అడిగే ఒక పాట, అందరు నా వైపు చూడండి. 17:50 వచనం. నేను ఒక మాట అడుగుతా, చెప్పండి. ఫిలిస్తీయుడైన గొలియాతు బలవంతుడా, దావీదు బలవంతుడా? ఎవరు బలవంతుడు చెప్పండి అమ్మా? చూడండి, నా వైపు చూడండి. ఎవరు బలవంతుడు? మీరు చెప్పండి, ఎవరు బలవంతుడు? గొలియాతే బలవంతుడు శారీరకంగా, అవునా కదా? గొలియాత్ ఏమో తన హైటు, తన వెయిటు అన్నీ కూడా, కొలతలన్నీ కూడా ఉన్నాయి, మెజర్మెంట్లు అన్నీ ఉన్నాయి అక్కడ. దావీదేమో పొట్టివాడు, చిన్న బాలులాగా ఉన్నాడు. సమూయేలు అంటాడు, నువ్వు బాలులాగా ఉన్నావయ్యా అంటాడు. ఆలోచన చేయండి, ఇంత బాలుడు
అంత పెద్ద గొలియాతు కంటే వాక్యంలో ఏం రాయబడిందంటే బలార్జుడై అని రాయబడింది. ఎలా బలార్జుడయ్యాడంటే దేవుని నామములో యుద్ధానికి వెళ్ళాడు కాబట్టి దేవుని బలము దావీదు పొందుకున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. వాస్తవంగా అయితే గనక లోకపరముగా ఆలోచన చేస్తే, అక్షరార్థముగా ఆలోచన చేస్తే, అలాగే శరీర సంబంధంగా ఆలోచన చేస్తే దావీదు బలహీనుడే. కానీ దావీదు ఎవరి బలమును ఆశ్రయించాడంటే ఆ బలమైన దేవుని బలాన్ని ఆశ్రయించాడు. కాబట్టి దావీదు ఎలా మారిపోయాడంటే గొలియాతు కంటే దావీదు బలవంతుడయ్యి ఒడిసెల రాయితో, కత్తి అడ్గము లేకనే ఒడిసెల రాయితో గొలియాతుని కొట్టి చంపాను. దేవునికి స్తోత్రము కలుగును. దావీదు బలహీనుడే కానీ బలమైన దేవునిని ఆశ్రయించాడు కాబట్టి ఆ బలము ఎవరిలోకి వచ్చిందంటే దావీదులోకి వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము నేర్చుకునే మాట, బలమైన దేవుడు మనల్ని కూడా బలవంతులుగా మారుస్తాడు. ఎవరైనా బలమైన దేవుడు. యేసయ్య బలానికి సరిపడే బలం ఈ లోకంలో ఎవరికైనా ఉందా? యేసయ్య బలమును మించిన బలం ఎక్కడైనా ఉందా? యేసయ్య శక్తి కంటే గొప్ప శక్తి ఈ లోకంలో ఉందా? ఈ లోకంలో బలవంతులు అనేవాడు వారు ఉన్నారు, కానీ యేసయ్య బలము కంటే బలవంతులు ఎవ్వరు కూడా లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య శక్తి కంటే శక్తి గల వారు ఎవరు ఈ లోకంలో లేరు. ఎలా చెప్పగలం? ఎలా రుజువుపరచగలం? ప్రశ్న, జవాబు వినండి, నా వైపు చూడండి శ్రద్ధగా. జవాబు ఏంటో తెలుసా? ఈ లోకంలో బలవంతులు అనబడిన వారు, శక్తివంతులు అనబడిన వారు, శూరులు అనబడిన వారు అందరూ కూడా చనిపోయారు. ఈ లోకంలో గొప్ప గొప్ప వారు అందరూ కూడా శూరులు అనబడిన వారు, వీరులు అనబడిన వారు, ఒంటి చేత్తో 100 మందిని చంపేవాళ్ళు, ఒంటి చేత్తో 1000 మందిని చంపేవాళ్ళు అనబడిన వారు కూడా అందరూ కూడా మరణించారు, కానీ తిరిగి లేవలేదు. కానీ ఒక్క యేసయ్య మాత్రమే మరణ బలమును ఏం చేశాడంటే నిరర్ధకము చేసి, మరణపు ముళ్ళను విరిచివేసి, మరణమును సవాల్ చేసి, మరణమా నీ ముళ్ళెక్కడని సవాల్ చేసి మరణమును జయించిన గొప్ప దేవుడు ఎవరున్నారంటే మన యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ మరణించారు కానీ తిరిగి రావాలా. కానీ యేసయ్య యొక్క బలం ఏంటో తెలుసా? పునరుద్ధాన యొక్క బలము. ఆయన బలం ఎలాంటిదో తెలుసా? మరణమును జయించిన బలమైంది. ఈ లోకంలో ఏ బలమైనా సరే మరణానికి అతీతంగా ఉందా? మరణానికి లోబడాల్సిందేగా. ఏ బలవంతుడైనా, ఎటువంటి వ్యక్తి అయినా, ఎంతలా కండలు తిరిగిన వ్యక్తి అయినా, ఎంత జిమ్కి వెళ్ళి పెద్ద పెద్ద కండలు తిరిగిన వ్యక్తులైనా ఒకరోజు ఏమవుతున్నారు? మరణిస్తున్నారు. కానీ తిరిగి అంతే. ఇంకా మరణము ప్రతి వ్యక్తిని కూడా, మరణ బలము ముందు ప్రతి మనిషి, ఈ లోకంలో ప్రతి మనిషి బలము కూడా తక్కువే, ఓడిపోవాల్సిందే, తక్కువే. కానీ ఆ మరణ బలమును కూడా జయించిన బలం ఎవరిదంటే మన యేసయ్యది. గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభువుని కనపరచండి. మన యేసయ్యది మరణ బలములకు మించిన బలము. ఆయన బలం ముందు ఏ బలము కూడా నిలబడలేదండి. అంత గొప్ప శక్తివంతుడు ఆయన. అందుకే పాతాళమును జయించాడు, మరణమును జయించాడు, సాతానును జయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. అంటాడు కదా ఆ వాక్యంలో మనం చూస్తే, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్తలో చక్కని మాట, 17వ అధ్యాయం అనుకుంటా, 32. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును. ఏమంటున్నాడు ప్రభు? మీకు శ్రమ, లోకములో. అందరూ చూడండి, లోకములో మనకేముందంట? శ్రమ ఉంది. ఎందుకో తెలుసా? లోకము యేసయ్యను ఏం చేసిందంట? ద్వేషించింది, శ్రమ పెట్టింది. మనల్ని కూడా ఏం చేసిందంట? శ్రమ పెడుతుంది. ఎందుకంటే మన వచనాల్లో మనం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూపించాను.
ఒక్క నిమిషం 15వ అధ్యాయము యోహాను సువార్త 15లో కూడా ఉంది చూడండి ఒక మాట. 19 లోకం ఏం చేస్తుందంట? అలాగే ఇందాక చదివిన మాట 16 చూడండి, ఇందాక మనం ఈ మాట చదివాం. ఇప్పుడు ఈ మాట మనం చూస్తే కనుక లోకముతో మనకి స్నేహం అనేది, మీరు లోక సంబంధులైన ఎడల లోకము. ఇప్పుడు లోకము ప్రవేశించదండి. లోకం అనగా ఈ ప్రపంచం. ఈ ప్రపంచము మనతో స్నేహంగా ఉండదు. కారణం, దేవుడు మనలను ఈ లోకముల నుంచి ఏం చేశాడంట? చెప్పండి అందరూ కూడా. ఈ లోకముల నుంచి దేవుడు మనలను వేరుపరిచాడు. లోకముతో ఉంటే, లోకముతో సహవాసములో ఉంటే లోకము మనల్ని స్నేహిస్తుంది, లోకం మనల్ని ప్రేమిస్తుంది. కానీ మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఈ లోకంలో ఉన్న మనల్ని దేవుడు ఏర్పరచుకొని వేరుపరిచాడంట. వేరుపరిచినప్పుడు లోకము మనల్ని ఏం చేయదంటే ద్వేషిస్తుంది. లోకం ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ లోకంలో ఉన్నవారు మనల్ని ఏం చేస్తున్నారు చెప్పండి? ద్వేషిస్తున్నారా లేదా? ద్వేషిస్తారు, అవమానిస్తారు. అట్లాగే లోకంలో మనల్ని శ్రమ కూడా పెడతారు. ఎందుకంటే యేసయ్యను ఎరగలేదు, యేసయ్యను ద్వేషించింది లోకం, యేసయ్యను ఎరగలేదు, యేసయ్యను అవమానించారు, యేసయ్యను శ్రమ పెట్టారు, యేసయ్యను సిలువ వేశారు. మరి నువ్వు కూడా నిజంగా దేవుని బిడ్డవైతే, నిజంగా ఆయన బిడ్డవైతే, నిజంగా క్రైస్తవుడవైతే, నిజ క్రైస్తవుడైతే అవన్నీ కూడా నీకు కూడా సంభవిస్తాయి. అవన్నీ నీకు కూడా సంభవిస్తాయి. అవి సంభవిస్తేనే రుజువేంటో తెలుసా? మీరు నిజంగా చూడండి, అందరూ కూడా మీరు నిజంగా దేవుని బిడ్డలు అనడానికి రుజువేంటో తెలుసా? మీరు కూడా యేసయ్యలాగా అలాగా అవమానాలు, శ్రమలు, ద్వేషాలు ఎదుర్కొంటేనే మీరు నిజంగా దేవుని బిడ్డలు అనడానికి అర్హత, రుజువు అదే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ లోకం నిన్ను స్నేహిస్తే, లోకం నిన్ను కలుపుకుంటే అప్పుడు, అందుకే లోకం యొక్క స్నేహము దేవునితో వైరం అన్నాడు యేసయ్య. అంటే లోకముతో నువ్వు స్నేహంతో ఉంటే దేవునికి నీకేమవుతుందంటే వైరం. అందుకే ఎప్పుడైనా ఉంటే లోకమైనా ఉండాలి, నీలో దేవుడైనా ఉండాలి. ఎవరో ఒకలే ఒక వరలో 2 కత్తులు అనేవి పెట్టడం అనేది జరుగుతుందా? ఒక వరలో ఒక కత్తే ఉండాలి. అది లోకమా దేవుడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈరోజు మనం నేర్చుకున్నాం, బలమైన దేవుడు మన దేవుడు ఏం చేస్తాడంటే మనలను బలవంతులుగా చేయును గాక. హల్లెలూయా. ఈరోజు యేసయ్య బలవంతుడు కాబట్టి మనము కూడా బలవంతులుగా దేవుడు మనల్ని మార్చును గాక. సంసోను మామూలుగా బలవంతుడేం కాదు. సంసోను బలము దేవుని యొక్క ఆత్మ. ఏమిటండి బలం? ఎప్పుడైతే దేవుడు తనని విడిచిపోయాడో సంసోను ఏమైపోయాడంట? బలహీనుడైపోయి చిన్నపిల్లలు కూడా సంసోన్ని ఎగతాళి చేసిన సందర్భం మనం ఎరుగుతాము. అంటే సంసోనుకున్న బలం ఎవరో? దేవుడు. దావీదుకున్న బలం ఎవరో? దేవుడు. ఈరోజు నీకున్న బలం ఎవరో తెలుసా? దేవుడే. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీకున్న బలము, నాకున్న బలము, మీకున్న బలము దేవుడై ఉండును గాక. హల్లెలూయా. ఈరోజు కనుక నా బలము ఆయనే నువ్వు అనుకుంటే, నా ధైర్యం ఆయనే అనుకుంటే, దావీదు అంటాడు నా బలం ఆయనే, అందుకే నేను యెహోవాను బట్టి ధైర్యముగా ఉన్నానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ బలము ఆయన అన్నప్పుడు నీ దేవుని బట్టి నువ్వు ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా నువ్వు ధైర్యముగా ఉండుముగాక. హల్లెలూయా. దేవుడే మనకి బలమై ఉండునుగాక. దేవుడే మనకు బలమై ఉండాలండి. నీ బలము నీకు బలము కాదు, నీ సామర్థ్యం నీకు సామర్థ్యం కాదు. మన సామర్థ్యము, మన బలమును మనం నమ్ముకుంటే మనం నశించిపోతాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసయ్య బలపరుస్తాడు. మనం ఒక్కో సమయంలో బలహీనగా మనం మారిపోతాం. ఒకటి
దేవుని బలము వలన మనం బలవంతులుగా మార్చబడాలి. అదే సమయంలో కొన్ని పరిస్థితులు బట్టి మనం బలహీనతలోకి వెళ్ళిపోతే ఆయన మనలను బలపరుస్తాడు. ఎలా బలపరుస్తాడు? తన బలము ద్వారా ఆయన మనలను బలముగా నిలబెడతాడు. హల్లెలూయా. బలపరచడం అంటే అర్థం ఏంటి? అవండి, బలహీనులను దేవుడు ఏం చేస్తున్నాడంట? 1 కొరింథీ పత్రికలో మనం చూస్తాం, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఎన్నిక చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడో తెలుసా? బలహీనులను బలవంతులుగా చేయడానికి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ లోక బలము కంటే దేవుని బలము గొప్పదని దేవుడు నిరూపించడానికి బలహీనులైన వ్యక్తులను బలవంతులుగా దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎవరిని బలపరుస్తాడు చెప్పండి? మన వాక్యంలో మనం చేసుకుంటే కనుక దేవుడు యొక్క బలము ఎవరికి ఉంటుంది? దేవుడు ఎవరిని బలపరుస్తాడు? ఈ 2 మాటలు మనం నేర్చుకుందాం. దేవుడు ఎవరిని బలవంతులుగా చేస్తాడు? మొదటి మాట చూడండి, వాక్యంలో మనం చూస్తే కనుక దేవుడు ఎవరిని బలవంతులుగా చేస్తాడు? దానియేలు గ్రంథము 11:32 వచనం. ఎవరు బలము కలిగి ఉంటారు చెప్పండి అందరు కూడా? తమ దేవునిని ఎరిగిన వారు. ఎవరండి? తమ దేవునిని ఎరిగిన వారు. మన సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట నేర్చుకున్నాం. ఇంకా అప్పటికి చూడండి అన్నమాట, అప్పటికి సమూయేలు ఇంకా యెహోవాని చెప్పండి ఎరగకుండెను. అప్పటికి ఇంకా దేవుని స్వరం, యెహోవా స్వరం అతనికి ప్రత్యక్షం కాలేదు. అంటే దేవుని స్వరం ఎందుకు ప్రత్యక్షం కాలేదు? దేవుని స్వరం ఎందుకు వినలేకపోయాడంటే అప్పటికి ఇంకా యెహోవాను ఎరగకుండెను అని రాయబడి ఉంది. అంటే ఎరిగిన వారుగా ఉండాలి. దేవుని బలం ఎవరికి వస్తుందండి? ఎరిగిన వారు అనగా ఎదిగిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎరుగుట అనే మాట చాలా మందికి చిన్న మాటలా కనబడతా ఉంది. చూడండి అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుబాబు నేను ఎరుగుతున్నా అంటాం మనం. నేను ఎరుగుతున్నా అంట. యేసుబాబు ఎంతవరకు ఎరుగుతున్నా నేను అంటే మందిరానికి వచ్చినంత వరకు ఎరుగుతును. యేసుబాబు పనిలో ఎలా ఉంటాడో నాకు తెలియదు. మంచిగానే ఉంటాడో చెబుతున్నా. యేసుబాబు ఇంట్లో ఎలా ఉంటాడో తన వారితో నాకు తెలియదు. కానీ ఎరుగుదును అన్న అంతే. అంతవరకు ఎరుగుదును అంటే కొంతవరకు ఎరుగుదును. ఇక్కడ వచ్చినంత వరకు మంచిగా చక్కగా బాగున్నాడు, మంచిగా ఉంటాడు, మంచిగా చక్కగా వింటాడు, చక్కగా చప్పట్లు కొడతాడు అని నేను ఎరుగుదును. నేను అడిగితే అదే చెప్తా. మరి పని దగ్గర ఎలా ఉంటాడో, పని దగ్గర ఏం చేస్తాడో నాకు తెలియదు. మంచిగానే ఉంటాడు. మామూలుగా ఉదాహరణ చెప్తున్నాను అంతే, అంతేగాని వేరేలాగా అనుకోమండి మీరు. ఇంటి దగ్గర ఎలా ఉంటాడో నాకు తెలియదు. అంటే ఎరుగుదునంటే ఎంతవరకు ఎదుగు? ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నప్పుడు అడుగుతూ ఉంటారు, అబ్బాయి ఎలాంటి వాడు, అబ్బాయి ఏం చేస్తాడు, అబ్బాయి ఎలాగా. కొంతమంది చెప్తారు ఆ అబ్బాయి మంచోడు, అబ్బాయికి అలవాటు లేదని. కానీ అబ్బాయిని పూర్తిగా తెలుసా? అలవాట్ల గురించి మాట్లాడతారు కానీ అలవాటు కంటే కూడా దారుణమైన విషయాలు ఉంటాయి చాలా మనుషుల్లో. తెలుసా మీకు? అలవాటే చెడ్డ కాదు, అది చెడ్డ అలవాటు అంతే. కానీ చెడ్డతనాన్ని తీసుకొచ్చేది మనసు. ఏది? హృదయం. ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటారంటే భయంకరమైన కోపిస్టులు ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే భయంకరమైన శాడిస్టులు ఉంటారు. ఉంటారా ఉండరా? మరి అలవాటు కంటే కూడా అవునా? అలవాటు ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, అలాగే అలవాటు లేని వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. అంటే కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుందేమో, కొంతమేమో సైకోల్లాగా ప్రవర్తిస్తారేమో, కొంతమంది ప్రతిదానికి అనుమానిస్తారేమో. ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఉంటాయి ఉండవా చెప్పండి? దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇక్కడ మనం గమనిస్తే అంటే ఎలాగ అడుగుతాం, ఎలాగ తెలుసుకుంటామంటే ఎరుగుదును ఆ అబ్బాయికి అలవాటు లేదు అనేది తెలుసు. కానీ ఆ అబ్బాయి ఊరికే కోపడతాడా, ఆ అబ్బాయి శాంతంగా ఉంటాడా, ఆ అబ్బాయి చక్కగా లేదా ఆ అమ్మాయి చక్కగా మంచిగా
విధేయత కలిగి నడుచుకుంటుందా, భర్తకి లోబడిద్దా, లేదా భర్త చక్కగా ప్రేమించే మనసైనా, నమ్మకమైన వ్యక్తి అయినా, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఎలా తెలుస్తాయండి? ఇప్పుడు మా అమ్మాయికి సంబంధం అని చెప్పి నేను అడుగుతా, దోతను అడిగాను అనుకో, ఎవరైనా ఉన్నారంటే తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, నీ అబ్బాయిని తెలుసు నాకు, ఆ అబ్బాయి మంచోడు, ఆ అబ్బాయి అలవాటు లేదని చెప్పింది. కానీ ఆ అబ్బాయి లోపల ఆ అబ్బాయి కోపిస్టో, సాడిస్టో, లేదా అనుమానించేవాడో, లేకపోతే నమ్మకంగా ఉండకుండా అలాంటి వాడు మనకు ఎలా తెలిసిద్దా? చెప్పండి, నా మాట అబద్ధమా నేను చెప్పే మాట? ఎక్కువగా మనం ఏం చూస్తామంటే అలవాట్లు ఉన్నాయా లేవా, మంచివాడా కాదు అన్నట్లా అడుగుతాం. కానీ అబ్బాయి గురించి పూర్తిగా తెలియాలంటే ఎవరో తెలిసిద్దంటే ఆయనతో పాటు ఉన్న ఇంటి పక్కన వాళ్ళకి కానీ, లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళకి కానీ, లేదా ఆయనతో సహవాసం చేసిన వారికి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వ్యక్తికి చూడండి దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. అవునా కాదా? దూరపు కొండలు అబ్బా, ఇక్కడ నుండి చూస్తే మా మరియమ్మ కొండ మీద కూడా ఆ పచ్చదనం అబ్బా బాగుంటుంది. దగ్గరికి వెళ్తే తెలిసిద్ది అక్కడ ఏమేమి ఉన్నాయో అందులో. ఏం కనబడతాయి? గతుకులా? అదే రోడ్డు ఏమైనా వేసేవాటి గతులు కనబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అంటే అంటారు కదా, దూరపు కొండలు నునుపంట అంటే దగ్గరికి వస్తే తెలిసిద్ది అక్కడ ఏముంది, అందులో పాములు ఉన్నాయా, అందులో జంతువులు ఉన్నాయా, అవునా కదా చెప్పండి. అంటే దగ్గరికి వస్తే కానీ కొంతమంది ఏంటనేది తెలియదు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే యేసయ్యని ఎరిగి ఉండాలంటే యేసయ్యకి దగ్గరగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయనకి దగ్గరగా మనం జీవించాలి. చాలామంది యేసయ్యకి దినాల్లో దూరంగా ఉంటున్నారు. హాయ్ అంటున్నారు, తర్వాత కంటి కూడా కనపడరు. ప్రభుతో నీకు ఒక సహవాసం లేకపోతే ఆయన గురించి నీకు ఎలా తెలిసిద్ది? యేసు ప్రభుని ఎరిగిన వాడిగా నువ్వు ఉండాలి అంటే అర్థమేంటో తెలుసా? ఆయనకి దగ్గరగా ఉండి ఆయనతో సహవాసంలో నువ్వు గడిపితే కనుక ఆయన బలమును పొందుకుంటావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసయ్యని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. అంటే అర్థమేంటో తెలుసా? నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయడం కాదు, నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? ప్రభు నా కుటుంబంలో గొప్ప కార్యాలు చేయ ప్రభు అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీ ద్వారా ఇంకొక కుటుంబంలో లేదా కొంతమంది జీవితాల్లో గొప్ప కార్యాలు నీ ద్వారా నేను చేయిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా జరగాలి అంటే ప్రభు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నాతో ఉండు, నువ్వు నాతో సహవాసం చేయి, నువ్వు నాతో గడుపు, నేను అనేక మాటలు నీకు చెప్తా, అనేక విషయాలు నీకు చెప్తా, నా బలము నీకు ఇస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక పరిశుద్ధతలో, ఒక పవిత్రతలో దేవునికి దగ్గరగా మనం జీవిస్తే దేవుడు తన బలాన్ని మనకిస్తాడు. హల్లెలూయా. ప్రార్థనలో దేవుని బలాన్ని పొందుకోగలుగుతాం, ఆరాధనలో దేవుని బలాన్ని పొందుకుంటాం, దేవుని ఆత్మ ద్వారా దేవుని బలాన్ని పొందుకుంటాం, వాక్యము ద్వారా దేవుని బలాన్ని పొందుకోగలుగుతాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ చేసినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎదిగిన వారుగా ఉంటాం. అందుకే యెహోవా స్వరం ఎందుకు వినలేకపోయాడంటే ఎరగకుండెనని రాయబడ్డాడు. ఇక్కడ మనం చూస్తే దేవునిని ఎరిగిన వారంట బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మరి ఎరగడం అంటే ఎంతవరకు నీకు తెలుసు? కొంతమందికి యేసు ప్రభు గురించి తెలుసు. ఒక యేసు ప్రభు ఫోటో పెట్టేసి దానికి 2 అగరత్తులు వెలిగించేసి అదే ఆయనకు తెలిసింది యేసు ప్రభు, అది గొప్ప బొమ్మ యేసు ప్రభు అంటారు. ఇంకొక యేసు ప్రభు గురించి ఏం తెలుసు అంటే కొంతమంది అంటారు, ఇదిగో మెల్ల సిలువ వేసుకున్నా యేసయ్య నా గుండెలో ఉన్నాడు అంటారు కొంతమంది. ఇదే నా ప్రభు గురించి తెలుసుకోవడం. ఆయన ఏమన్నాడు? నన్ను రుచి చూచి తెలుసుకోండి. యెహోవా ఉత్తముడని రుచి ఆయనను గనక రుచి చూడడం మొదలు పెడితే మనం వదిలిపెట్టాం. అందుకే నా మాట అన్నాడు. అందుకే మనం ఎదిగిన వారుగా ఉండాలి, ఎరిగిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరండి దేవుని బలం పొందుకునేది? చెప్పండి. తమ దేవునిని ఎరిగిన వారు. అంటే ఎరుగుట అంటే ఎంతవరకు?
నువ్వు తెలుసుకోగలిగితే కనుక ఎంతైనా దేవుడు నీకు తాను ప్రత్యక్షపరచుకుంటూనే ఉంటాడు. ఎంత తెలుసుకున్నా నువ్వు దేవునిలో సముద్రం నీటి బొట్టు అంత కూడా తెలుసుకోలేము మనం. అంత గొప్ప దేవుడు ఆయన. అవునా కాదా? అందుకని ప్రభు గురించి మనం తెలుసుకోవాలి. అందుకే అంటాడు పౌలు, క్రీస్తుని గురించి జ్ఞానము పొందుకోవడానికి నేను సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ప్రభు గురించి తెలుసుకోవాలి, ప్రభు గురించి నేర్చుకోవాలనే ఉద్దేశం, ఆశ మనలో ఉండునుగాక. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ చదువు. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని గురించి ఊరికే తెలియదు, క్రీస్తుని సంపాదించుకోవడానికి అన్నాడు. రెండో మాట అంటున్నాడు, క్రీస్తుని గురించిన శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకోవడానికి నాకు ఏమేమి లాభకరమే ఉన్నాయో అవన్నీ కూడా నేను, అంటే కొన్ని నష్టముగా ఎంచుకుంటేనే కొన్నిటిని మనం పొందుకోగలుగుతాం. గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. కొన్ని నువ్వు పొందుకోవాలంటే కొన్నిటిని నువ్వేం చేసుకోవాలి? వదులుకోవాలి. పౌలు భాషలో చెప్తున్నాడు, నాకు లాభంగానే కూడా నేను నష్టంగా ఎంచుకున్న వాటిని. అవి నాకు లాభమే, అవి నాకు లాభకరంగా ఉన్నాయి. కానీ దేనికోసం వదులుకున్నానంటే యేసయ్య కోసం. అలాగే ఇంకో మాట అంటున్నాడు, క్రీస్తుని గురించిన శ్రేష్టమైన జ్ఞానం. జ్ఞానం ఏ జ్ఞానం? అది ఈ లోకపరమైన జ్ఞానం కాదు, అది దేవుని గురించిన జ్ఞానం. అలాగే క్రీస్తును సంపాదించుకోవడానికి, అంటే ఇక్కడ మనం మాట్లాడితే లాభాలు కూడా దేవుని కొరకు వదులుకుంటున్నాడు, అవి నష్టంగా మార్చుకుంటున్నాడు, అవి అవసరం లేదంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మనకి ఈరోజు ఆదివారం, నిజంగా ఒక ఆదివారం మనకి ఏదైనా లాభం వచ్చేస్తే మనం వెళ్ళిపోము అక్కడికి. ఈరోజు గవర్నమెంట్ వారు ఈ ఆదివారం పోతే మనిషికి 5,000 మీకు ఇస్తారు, ఈ ఆదివారం కరెక్ట్గా మన ఆరాధన టైంలో రమ్మన్నారని చెప్పారు అనుకోండి. లేకపోతే తర్వాత ఎవరు అంటే ఏం చేస్తారు? ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎంతమంది ఉంటారు? ఎవరో ఉంటారా? నేను ఒక్కనే ఉంటారా? నువ్వు ఉంటావు, అవునా? బంధువులు వస్తే ఉంటాను అన్నావు, బాగానే ఉంది. వెళ్ళిపోయిన రోజు ఒకటి చెప్పనా మరి? దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇక్కడ మాటకు అర్థం ఏంటంటే, దేవుని కొరకు లాభాలు కూడా వదులుకోవాలి. అప్పుడే ఆయనను, అలాగే ఆయన జ్ఞానాన్ని మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదుగుట అంటే అర్థం ఏంటి? ఎరుగుట అంటే అర్థం ఏంటి? దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని యొక్క జ్ఞానము మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండో మాట మనం నేర్చుకుందాం. రెండో మాట మనం నేర్చుకుంటే కనుక ఎవరు దేవుని బలము పొందుకుంటారు? రెండో మాట మనం నేర్చుకుంటే కనుక నెహమ్యా గ్రంథము 8:10. నెహమ్యా గ్రంథము 8:10 చూడండి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవాని ఎరిగిన వారు ఆయన బలం పొందుకుంటారు. రెండవదిగా యెహోవా యందు ఆనందించువారు ఎవరంట? యెహోవా యందు ఆనందించేవారు. అంటే దేవుని యందు ఎవరైతే ఆనందిస్తారో వాళ్ళు దేవుని బలాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ
లేకపోతే బయట సినిమాలు యందున, టీవీలు యందున, ఫోన్లు యందున ఎక్కడ ఆనందించాలి చెప్పాలి? దేవుని యందు మనము ఆనందించిన ఎడల మన ఆనందం ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని యందు ఆనందించడం అంటే ఏంటి? దేవుని సన్నిధిలో, దేవుని ఆరాధనలో నువ్వు ఆనందంగా ఉండాలి, ఆనందించాలి దేవుని సన్నిధిని. కొంతమంది ఆరాధనలో కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు, ఆరాధనలో అటు ఇటు చూస్తూ ఉంటారు, ఆరాధనలో బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, ఆరాధనలోనే ఫోన్లు చూస్తూ ఉంటారు కొంతమంది. మీరు కాదు, మీరు మంచోళ్ళే. కొంతమంది ఆరాధనలో ఏం చేయాలి? ఆరాధనలో దేవుని యందు మనం ఏం చేయాలంటే ఆనందించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదు ఆరాధనలో ఆరాధించేవాడు కాబట్టి దేవుడు దావీదుని, గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు గొప్ప రాజుగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆరాధించడం నువ్వు ఆనందించే వ్యక్తివైతే దేవుడు నీ ఉన్న స్థితిలోంచి దేవుడు గొప్ప స్థితిలోకి దేవుడిని నడిపించునుగాక. హల్లెలూయా. ఆరాధించేవారిని దేవుడు ఘనమైన స్థానంలో నిలబెట్టాడండి. దావీదు నిలబెట్టాడు దేవుడు. అందుకే ఆరాధన చేసే సంఘాలు బాగా దేవుడు గొప్పగా దీవించబడ్డాడు. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో అలాగే మిగతా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా చూస్తే హోసన్న మినిస్టర్ అంతగా ఘనపరచబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఆరాధన. చెప్పండి. ఆయన మొదలుపెట్టాడు ఆరాధన. అది ఇప్పటి వరకు అలాగే కొనసాగుతూ ఉంది. ఎంతగా ఆరాధన చేస్తే అంతగా దేవుడు తన మహిమతో దిగి వస్తాడు. హల్లెలూయా. అలాగని వాక్యం తక్కువ అవ్వకూడదు. వాక్యమే ఆరాధన. వాక్యంలో మనం ఆనందించాలి, ఆరాధనలో ఆనందించాలి, ప్రార్థనలో ఆనందించాలి. ఇప్పుడు దేవుని యందు ఆనందించడం అంటే ఏంటి? ఎలా ఆనందిస్తాం? ప్రార్థన ద్వారా మనకి ప్రార్థన విసుగు కలుగుతుందా? ఆరాధన విసుగు కలుగుతుందా? దేవుని సన్నిధి విసుగు కలుగుతుందా? వాక్యం చదవాలంటే విసుగు కలుగుతుందా? మనం ఎలా ఉండాలంటే ఆనందించాలి ప్రతి దాంట్లో కూడా. ఎందులో? దేవుని సన్నిధిలో ఏది చేసినా దాంట్లో నువ్వేం చేయాలి? ఆనందించాలంట. అలా ఆనందించిన వారు ఏమవుతారంట చెప్పాలి? బలము పొందుకుంటాం. సంఖ్యాకాండంలో ఒక మాట చూడండి. తీసారా? కాదు, సంఖ్యాకాండం 14వ అధ్యాయము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా యందు మనం ఆనందించాలి, మన యందు దేవుడు ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రాయబడిన మాట చూడండి. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములు. ఎందుకని? యెహోవా మన యందు ఆనందిస్తే యెహోవా బలము మనకి దేవుడు ఇస్తాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? దేవుడు మన యందు ఆనందిస్తే చాలు. వాళ్ళు అన్నారు కదా, మనకి బలము సరిపోదు. నా వైపు చూడండి. మీరు చాలామంది ఎలాగ అనుకుంటారు కదా, కొన్ని పరిస్థితులను బట్టి దీనిని జయించడానికి నాకు బలం సరిపోదు, నాకు సామర్థ్యం సరిపోదు, ఈ అప్పుని ఎలా తీర్చాలి, ఈ అనారోగ్యం నేను ఎలాగా బాగు చేసుకోవాలి, లేదా ఈ సమస్య నేను ఎలా పరిష్కరించాలి, నాకు బలము సరిపోదు. ఇక్కడ అన్నారు మనకి వాళ్ళు అన్నారు మనము నల్లుల్లాగా ఉన్నాం. ఎలా ఉన్నారంటే అలాగే మిడతల్లాగా ఉన్నాం అంటారు వాళ్ళు. ఎలా ఉన్నారు? వాళ్ళ కంటికి మిడతల్లాగే ఉన్నారంట, వీళ్ళ కంటికి మిడతల్లాగే ఉన్నారంట. ఇది చూడండి ఒకసారి. వాళ్ళ కంటికి మిడతల్లాగా ఉంటే పర్వాలేదు, కానీ వీళ్ళ కంటికి కూడా వీళ్ళు మిడతల్లాగే ఉన్నారు. నువ్వేంటో నీకు తెలియదు, కానీ నీ వెనక ఉన్న దేవుడు తెలుసు. నువ్వు గొప్ప వ్యక్తివాడు. హల్లెలూయా. నువ్వేంటో మనమేంటో మనకు తెలియదు, కానీ నీ వెనక. అందుకే అన్నాడు నీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వారి కంటే కూడా నీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. నీ బలము నీకు తెలియదు, ఎందుకంటే నీ బలమును చూసుకున్నావు కాబట్టి, కానీ నీ వెనక ఉన్న బలము గొప్పది. హల్లెలూయా. ఆ బలము ఎలాంటిదంటే సర్వలోకమును సృజించిన బలం అది. తన మాట మహత్వ చేత సర్వ సృష్టిని కూడా సృజించిన బలం అది. హల్లెలూయా. అలాంటి బలము నీకు అండగా ఉంటే
ఇంకెందుకు మనకు భయం అండి? అవునా కదా? అందుకని మనము దేవుని సందులో ఆనందిస్తే మనకి బలం, అలాగే ఆయన మనల్ని ఆనందించినా మనకే బలం. వాళ్ళు అన్నారు కదా, మన వల్ల కాదు వెళ్ళిపోతాం అంటుంటే వీళ్ళు అన్నారు, మీరు వెళ్ళిపోవాల్సిన పని లేదు, దేవుడు మన యందు ఆనందిస్తే చాలు. వాళ్ళు నెఫీలులే, వాళ్ళు బలమైన ప్రాకారాలే, వాళ్ళు రాక్షసులు లాంటి మనుషులే. అక్కడ పరిస్థితులు భిన్నంగానే ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం నిజము, వాటికంటే గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన మన యందు ఆనందిస్తే ఆ దేశాన్ని మనం ఏం చేసుకుంటామంటే స్వాధీనపరచుకోగలుగుతాం. హల్లెలూయా! గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బలంతో కొన్నింటిని మనము స్వాధీనపరచుకుందాము గాక. ఈ ఉపవాస ప్రార్థనలో కొన్ని మనము పొందుకోలేని వాటిని, కొన్ని మనకి దూరం అయిపోయిన వాటిని, కొన్ని మనము ఎలాగ పొందుకోవాలని ఆలోచిస్తున్న వాటిని ఈ ఉపవాస ప్రార్థనల ద్వారాగా దేవుడు మన యందు ఆనందించడం వలన వాటిని మనము స్వాధీనపరచుకుందాము గాక. హల్లెలూయా! కొన్ని సాతాను స్వాధీనంలో ఉన్నాయి, కొన్ని మనకి నష్టమైపోయినాయి, కొన్ని మనకి దూరం అయిపోయినాయి. కానీ ఈ పగలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ఉపవాసాల్లో వాటిని మీరు స్వాధీనపరచుకుందురు గాక. ఎలాగంటే దేవుడు మీ యందు ఆనందించిన ఎడల. వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు రాక్షసులే, వాళ్ళు బలమైన ప్రాకారాలు ఉన్నాయి, అవి బలమైన ఎత్తైన ప్రాకారాలు, బలమైన మనుషులు, బలమైన పరిస్థితులు, వాటిని మనం ఎలా చేయిస్తాం? అయితే ఒకటే దేవుడు చెప్తున్నాడు, మీ ఉపవాస ప్రార్థనల యందు నేను ఆనందించిన ఎడల మీరు ఏదైతే పొందుకోవాలనుకుంటున్నారో అవన్నీ మీకు నేను స్వాధీనపరుస్తాను. నమ్మేవారు గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుడికి. హల్లెలూయా! స్వాధీనపరచుకుందురు గాక. కొన్నింటిని ప్రభు మీ చేతికి ఇవ్వబోతున్నాడు, కొన్నింటిని మీరు పొందుకోబోతున్నారు, కొన్నింటిని దేవుడు సాక్ష్యము, దేవుడి సన్నిధిలో మీరందరూ సాక్ష్యములు చెప్పబోతున్నారు కొన్ని విషయాల్లో. హల్లెలూయా! కొన్ని సాక్ష్యాలు వినబడబోతున్నాయి. ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థన అనంతరము కొన్ని సాక్ష్యములు దేవుడు మన సంఘములో చేయునుగాక. నేను ఈ ఉపవాస ప్రార్థనలో నేను కొన్నిటిని స్వాధీనపరుచుకుంటానని చెప్పండి. ఆమేన్ చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, మీరు కొన్నిటిని ఈ ఉపవాస ప్రార్థన ద్వారా స్వాధీనపరుచుకుందరుగా. పక్క వాళ్ళు చెప్పండి. అటు ఇది జరగాలంటే షరతు ఉంది. అబ్బా పాస్ గారు మంచి మాట చెప్పారు, ఏమండి? పాస్ గారు మంచి మాట చెప్పారు, బాగుంది మాట, చక్కగా ఉంది. ఓకే, దేవుడు అది చేయాలంటే ఒకటే చేయాలి, మనం ఆయన మన యందు ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు మన యందు ఆనందించునుగాక, ఆ కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా! ప్రభు నీ యందు ఆనందించిన ఎడల నువ్వు స్వాధీనపరుచుకుంటావు. యెహోషువ కాలేబులు అన్నారు, వాళ్ళేమో భయపడి వెనక్కి వెళ్ళిపోతామని చూస్తున్నారు. ఒక నాయకుడిని నిలబెట్టేసుకొని ఇక మేము వెనక్కి వెళ్ళిపోతాం, ఇంకొద్దు, మాకు మోసే వద్దు, ఎవరు వద్దు, దేవుడు వద్దు మాకు అంటుంటే వీళ్ళిద్దరు అంటున్నారు, వాళ్ళ ప్రజలందరినీ కూడా ఆగండి ఆగండి, ఎందుకు మీరు కంగారు పడిపోతున్నారు, ఎందుకు మీరు గందరగోళంలో ఉన్నారు, ఆగండి, నా మాట వినండి, మా మాట వినండి. ఏంటి ఈరోజు ప్రభు అన్నాడు, కొన్ని గందరగోళ పరిస్థితుల్లో మీరు ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ గందరగోళ పరిస్థితుల్లో మీరు ఆగండి అంటున్నాడు దేవుడు. దేవుడు మీ యందు ఆనందించిన ఎడల ఆ మంచి దేశాన్ని మనము స్వాధీనపరుచుకుంటాం. హల్లెలూయా! దేవుడు మన యందు ఆనందించిన ఎడల మీరేదైతే పోగొట్టుకున్నారో దాన్ని స్వాధీనపరుచుకుందరుగాక. ఏదైతే పొందుకోవాలనుకుంటారో దాన్ని స్వాధీనపరుచుకుందరుగాక. ఏదైతే మీకు దూరం అయిపోయిందో దాన్ని దేవుడు మీకు ఇచ్చునుగాక. ఏదైనా కానివ్వండి, మీకు దూరం అయిపోయిన ప్రతిదీ కూడా, మీరు కోరుకున్న ప్రతిదీ కూడా దేవుడు మీకు స్వాధీనపరుచునుగాక. ఎప్పుడు స్వాధీనపరుస్తాడంట? అది దేవుడు మన యందు ఆనందించాలి, మనము దేవుని యందు ఆనందించాలి. దేవుడు మన యందు, దేవుని యందు మనము, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథము 41:30 మూడో మాట.
లేదా? ఏంటది? ఏం మాట అది? అది కాదు, ఇది రెఫరెన్స్ తప్పుపడింది. దేవుని కొరకు ఎదురు చూచేవారు, అది వచ్చిన చూడండి, ఎక్కడది మర్చిపోయాను. యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఎందులో ఉంటుంది? అది ఎన్నో అధ్యాయంలో ఉంది, కనపడలేక 40 నేను 41 అని రాసుకున్నాను కదా. యెహోవా కొరకు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు దేవుని బలం పొందుకుంటారంట? మొదటి మాట మీరు గమనించండి. మొదటి మాట, ఎవరు దేవుని బలం పొందుకుంటారంటే ఆయనను ఎరిగిన వారు. రెండవదిగా ఎవరు బలం పొందుకుంటారంటే ఆయన యందు ఆనందించేవారు, ఆయన మన యందు ఆనందిస్తే. మూడవదిగా ఎవరు బలం పొందుకుంటారంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి, ఆయన కార్యముల కొరకు నువ్వు ఎదురు చూడాలి. అలాగే ఇప్పుడు చూడండి, మనం చూడండి ఒక వాక్యాన్ని మీకు చూపిస్తా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. యాకోబు పత్రిక చాలండి. చూడండి, ఆయన ఇప్పుడు చూడండి, వ్యవసాయకుడు ఏ రీతిగా వర్షము కొరకు ఎదురు చూస్తాడో అట్లాగే దేవుని బిడ్డల మనము కూడా ఓపికతో ప్రభు రాకడ కొరకు అలాగే ఆయన కార్యముల కొరకు మనము ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. కొంతమందికి ఎదురు చూడడంలో ఓపిక ఉండదు. ఏముండదు? ఓపిక ఉండదు, సహనం ఉండదు. ప్రార్థన చేస్తారు కానీ ఆ కార్యం పొందుకొని ఎప్పుడు చేస్తారులే దేవుడు అని ప్రార్థన మానేస్తున్నారు. కానీ నీ ఓపిక నీ దేవుని ఎదుట కార్యాలు పొందుకోవడానికి కారణమవుతుంది. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. యెహోవా కొరకు ఎదురు చూసిన వారంట నూతనమైన బలము పొందుకుంటారు. ఎందుకో తెలుసా? ఆయన నాకు చేస్తాడు, ప్రభు నా పక్షంలో గొప్పగా చేస్తారని ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారు దేవుని యొక్క బలమును పొందుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎదురు చూసే మనసు మనకు లేకపోతే ఎలా బలం వస్తుంది? ఎలాగా? ఇప్పుడు ఒక మాట మీకు చెప్తా. నేను చాలా అప్పుల్లో ఉన్నా. నాకు చూడండి, నేను అనుకున్నాను చాలా అప్పుల్లో ఉన్నా. నాకు కనీసం 7-8 లక్షల అప్పులు ఉన్నాయి. నాకు చాలా ఇబ్బంది పడతా ఉన్నా. సరే అని చెప్పి మా ఫ్రెండు యేసుబాబు వచ్చి, అన్న మీకు చాలా అప్పులు ఉన్నాయి కదా, ఇదిగో మా ఫ్రెండ్ లాటరీ షాప్ పెట్టాడు, లాటరీ తీయండి వచ్చి 10 లక్షల లాటరీ ఉంది, ఒకవేళ తగిలిద్దామనంటే ఏం తగిలిద్దా, సర్లే ఫోన్లే అని చెప్పి దీని కూడా వెళ్ళి చెప్పాడు కదని చెప్పి లాటరీ తీసా. తర్వాత పేపర్లో వచ్చింది, లాటరీ తీస్తే నాకు 10 లక్షల క్యాష్ వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. అవ్వా 10 లక్షలు అంటే అంత సంతోషము. ఏమండి 10 లక్షలు వచ్చినాయి అని అవి ఇంకా చేతికి రాలా. కానీ 10 లక్షలు వస్తాయని నాకు తెలిసినప్పుడు తెలియక ముందేమో నేను ఎలా ఉన్నాను? నిరాశగా. చెప్పండి ఎలాగా? నిరాశగా, దుఃఖంలో, బాధలో, ఎలా తీరుతాయి, ఎలాగా నా పరిస్థితి ఎలాగా, ఇలాంటి నిరాశలో నేను ఉన్నాను. ఎప్పుడైతే నాకు చెప్పండి ఎప్పుడైతే నాకు ఆ 10 లక్షలు వచ్చినాయి అనేది నాకు తగిలిని అని తెలియంగానే నాలో ఒక కొత్త ఉత్సాహము, కొత్త బలము, కొత్త సంతోషం వచ్చిందా రాదా? మీకు రాదా? చెప్పండి మీకు రాదా? అవి వస్తాయి అని తెలిస్తే చాలు. అందరూ చూడాలి చాలా జాగ్రత్తగా.
అవి వస్తాయని, ఇంకా నాకు రాలేదు కానీ నాకు డబ్బులు తగిలిని, లాటరీ తగిలిని, అవి వస్తాయని తెలిస్తే చాలు నాకెంతో సంతోషము, కొండంత బలము నాకు ఎలాగొస్తుందో అలాగే దేవుడు కూడా మీ పక్షంగా చేస్తాడని నువ్వు నమ్మినప్పుడు, ఎదురు చూసినప్పుడు అంతే బలము దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. అవి వస్తాయని నీకు తెలిసినప్పుడు ఎంత బలం వస్తుందో అట్లాగే దేవుడు కూడా అంటాడు ఒకటే, ఆయన నీకు చేస్తాడని నువ్వు నమ్మాలంట. నమ్మి ఎదురు చూడాలి. ఈరోజు నేను అసలు వేరే ఇంకా చాలా వాక్యాన్ని సిద్ధపరచుకున్నాను ఈరోజు చెప్పడానికి. తోమా అంట ఎలా నమ్ముతున్నాడు తెలుసా? అందరూ శిష్యులందరూ కూడా, తోమా తప్ప అందరూ ఉన్నారు. ఈ తోమా ఎక్కడికి వెళ్ళిపోయాడో మరి. మధ్యలో కొంతమంది కోటల మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు అటు ఇటు తిరగడానికి. అలాగే ఈ తోమా బయటికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వచ్చాడు, చనిపోయి తిరిగి లేచే శిష్యులందరికీ ప్రత్యక్షపరచుకున్నాడు. అది రెండోసారి. ఆ 3 ప్రత్యక్షల గురించి చెప్దాం అనుకున్నా ఈరోజు. అయితే వెళ్ళిపోయాడు. తర్వాత అంటాడు, శిష్యులందరూ కలిసి వచ్చి చెప్తారు ఏమన్నా తెలుసా? యేసు ప్రభు వచ్చాడు. వీళ్ళందరూ చెప్తారు తోమాకి, తోమా ప్రభు వచ్చాడు, ప్రభు చెప్పినట్లుగానే మరణించి తిరిగి లేచాడు, వచ్చి మా అందరికి కనబడ్డాడు, మా అందరితో మాట్లాడాడు, మమ్మల్ని బలపరిచాడు. ఊరుకో చాలే కానీ వచ్చాడా? నేను నమ్మాలా? కొంతమందికి చూడండి ఎంత అంటాడు, నిజంగా వస్తే ప్రభు నేను నమ్మాలంటే, ఎవరు నమ్మాలంటే ఈ తోమా నమ్మాలంటే తోమాలంటే వాళ్ళు ఉంటారు సంఘాల్లో. వాళ్ళు అంటారు పక్కన వాళ్ళు, ఎంత ప్రభు నా పట్ల కార్యం చేశాడా? అవునా? నీ చేస్తే కాదు, నా జీవితంలో చేస్తే కానీ నేను నమ్మను అంటారు కొంతమంది. ఉండరా అలాంటి వాళ్ళు? ఆయన అంటాడు యేసు ప్రభు గాయములలో వేలు పెట్టి చూడాలి. అలాగే ఆయనకి బల్లెం పొడిచారు కదా, ఆ డొక్కలో కూడా నేను చేయి పెట్టి చూడాలి, అప్పుడే నేను నమ్ముతాను అంటున్నాడు ఈయన. నిజంగా చాలామంది ఇలానే ఉంటారు. ఇప్పుడు మన బైబిల్లో చూస్తే చనిపోయిన లాజరు దేవుడు బ్రతికించాడంటే అబ్బా ఆమేన్ అంటారు. అలాగే ప్రభు నీలం ద్రాక్షరసంగా చేశాడంటే అబ్బా దేవుడు గొప్ప దేవుడు ఆమేన్ అంటున్నారు. కానీ మరి మన పరిస్థితులు వచ్చినప్పుడు, మన జీవితాల్లో వచ్చినప్పుడు ఎందుకు నమ్మట్లా? ఇది ఒక ప్రశ్న. ఏమండి చూడండి, అందరూ కూడా ఇప్పుడు బైబిల్లో జరిగిన వాటిని చెప్పినప్పుడు ఆమేన్ అంటున్నారు, దేవునికి స్తోత్రం అంటున్నారు. అదే పరిస్థితులు మీ జీవితంలో వస్తే ఎందుకు ప్రభు నమ్మట్లేదు? ఆ విషయాల్లో ఎందుకు మనం నమ్మలేకపోతున్నాం? మరి బైబిల్లో జరిగిన నమ్మినప్పుడు నీ జీవితంలో ఈ దేవుడు ఎందుకు జరిగించడు? దేవుడు ఏమైనా మారిపోయిన వాడా? దేవుడు ఏమైనా చెప్పండి, దేవుడైనా మారిపోతాడా? లేదా దేవుడేమో ఆ కాలంలోనే శక్తి ఉందా, ఈ కాలంలో శక్తి లేదా దేవుని దగ్గర? ఆయన పేరేంటో తెలుసా? మార్పు లేనివాడని. చెప్పండి, ఆయన ఎవరండి? ఇప్పుడు బైబిల్లో వాళ్ళ జీవితాల్లో ప్రభు చేసినప్పుడు నీ జీవితంలో కూడా ప్రభు చేస్తాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మాలి. అందుకే అంటాడు తోమాతో, తర్వాత వచ్చి మరలా తోమా కోసమే దేవుడు మరలా వచ్చి యేసయ్య తోమాకి తను ప్రత్యక్షపరచుకొని, ఇదిగో వేలు పెట్టి చూడు తోమా, చూడు నువ్వు వెలుపటి చూడు. ఏ సందేహంతో మీరు ఇక్కడ కూర్చున్నారో ప్రభు శక్తిని గనక, ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎవరైనా గనక సందేహించేవారు ఉంటే ప్రభువు తాను ప్రత్యక్షపరచుకోగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. తన బలమును, తన ప్రత్యక్షతను మరలా ఎవరికి చూపిస్తున్నాడు? తోమాకి చూపించాడంట. చూపించి ఇదిగో చూడయ్యా నా వేలును చూడు, నా గాయము చూడు అని చూపించి తర్వాత అంటాడు, తోమా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ జీవితంలో జరిగిన తర్వాత నువ్వు నమ్మడం కాదు, ఎదుటి వాళ్ళ జీవితాల్లో బైబిల్లో దేవుడు చేసిన కార్యములు నువ్వు నమ్మి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నీవు నమ్మినప్పుడు దేవుడు అంటున్నాడు నిజంగా నువ్వు ధన్యులు. ఏమంటున్నారండి దేవుడు? చెప్పాలి. చూసి చూడక నమ్మిన వారు ధన్యులు. వాక్యంలో ఉంది చూడండి, అది యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉంటుంది. అది 20:29. చూసి నమ్మిన వారి కంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చూడాలి. ఇప్పుడు చెప్పండి, ఏయ్
గట్టిగా పడతాయి నీకు. ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ మాట మీకు అర్థమైందా? చూడకుండానే మనం నమ్మాలి దేవుడు నీ పక్షంగా కూడా చేస్తాడని. చూసి నమ్మడం కాదు, జరిగిన తర్వాత నమ్మిన వారి కంటే కూడా ఏమంటంట, చూసి నమ్మిన వారి కంటే కూడా చూడకుండా నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు యేసయ్య. ఎక్కడో వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో బైబిల్లో జరిగింది చూసి ఆమెను అంటున్నావు, అదే నీ జీవితంలో జరిగిద్దని నువ్వు ఎందుకు నమ్మట్లా? ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో కూడా నేను చేయగలిగిన దేవులను యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతనమైన బలము పొందుకుంటారు. 3 మాటలు మనం నేర్చుకున్నామండి. 1, ఎవరు బలం పొందుకుంటారు? ఎరిగిన వారు. ఎవరు బలం పొందుకుంటారు? ఆనందించిన వారు. ఎవరు బలం పొందుకుంటారు? ఎదురు చూసేవారు. ఎదురు చూసేవారు, ఆనందించేవారు, ఎరిగిన వారు దేవుని బలాన్ని పొందుకొని గొప్ప కార్యాలు చేయుదురుగాక. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేయండి, తర్వాత కానుక సమర్పణ చేసుకుని చిన్న ప్రార్థన చేయండి. ఈ వాక్యాన్ని బట్టి ఈ ఉపవాస ప్రార్థనలో దేవునిని ఇంకా నువ్వు ఎరిగే వ్యక్తిగా ఉండగలవా? దేవుని సన్నిధిలో ఇంకా ఆనందించగలవా? దేవుని కొరకు ప్రార్థన చేసి ఎదురు చూడగలవా? ఆయన కార్యాల కొరకు ఈ 3 విషయాలు పెట్టి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతమైన కార్యాలు చేయనుగా. అందరూ ప్రార్థన చేయాలి. ప్రతి వారికి కూర్చొని డబ్బలు పడితే నీకు ఇంకా